రాజకీయ నాయకులు ఇద్దరు తిట్టుకుంటున్నట్టుగా ప్రకటనలు చేయరు విదేశాంగ విధానాలు. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ట్రంప్కి మళ్ళీ పిచ్చగా మాట్లాడరు. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సంయమనం కోల్పోకుండా బాధ్యతగా ఉండాలి. ఆవేశపడిపోకూడదు. మోడీ చేసిన వ్యూహాత్మక తంత్రం అదే. ట్రంప్ మాటలతో దబాయించి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. దబాయించి తనకు అనుకూలంగా చూసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ దబాయింపుకి స్పందించకపోవడం ద్వారా మరింత కవ్వించాడు మోడీ. పైగా చైనాతో స్నేహం పెంచడం ద్వారా నువ్వేమీ చెయ్యలేవు, నువ్వు ఖచ్చితంగా నాతో ఒప్పందం నీకు అవసరం, నాకు కాదు, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంతో నీ వ్యాపారం చేసుకోవాలి, నా దగ్గర ఉన్న అతిపెద్ద శక్తి అది, నా దగ్గర నుంచి నీ దగ్గరికి పంపిస్తాం, అది నీకు తక్కువ ధరకు వస్తుంది కాబట్టి నువ్వు కొంటున్నావు, ఎక్కువ ధరకు వస్తే నీ పబ్లిక్ కొనరు. అంటే తక్కువ ధరకు వచ్చే వస్తువులు ఉత్పత్తి చేస్తుంటే నీ దేశానికి ప్రయోజనం కాబట్టి నువ్వు తగ్గాలి, నేను కాదు అన్న సంకేతం ఇచ్చారు. రెచ్చిపోయాడు. మనం ఈలోపు చైనా, అలాగే జర్మనీ, అలాగే బ్రిటన్ ఇట్లా వరుసపెట్టి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం బిగిన్ చేశాం. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు. చివరికి ఏకంగా యూరోపియన్ యూనియన్ ముందుకు వచ్చింది. 27 దేశాలు, అమెరికా మిత్ర దేశాలు, అమెరికా పెద్దన్నగా భావించిన దేశాలు అమెరికాని పక్కన పెట్టి ట్రంప్ని దద్దమ్మని చేసి భారతదేశానికి వచ్చి సంతకాలు పెట్టినాయి. దెబ్బకి ఉలిక్కి పట్టడం ట్రంప్ వంతైంది. ఇంతవరకు యూరోపియన్ మార్కెట్కి భారత్ మీద నెగిటివ్గా ప్రచారం చేస్తా అమెరికా వరకే మనల్ని పరిమితం చేసుకొచ్చింది. ఇవాళ ఆ యూరోపియన్కి మనం ప్రారంభిస్తే అమెరికా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. అక్కడికి పంపించే వస్తువులు యూరోపియన్కి బిగిన్ చేస్తే అమెరికాకి వస్తువులు తగ్గితే రేట్లు ఎక్కువ కొనుక్కోవాలి. అలాగే భారతదేశానిలో యూరోపియన్ అంతా కూడా వ్యాపారం బిగిన్ చేస్తే వాళ్ళు లాభపడిపోతారు, అమెరికా కంటే వాళ్ళు వెల్ సెటిల్డ్ అయిపోతారు. కాబట్టి అర్జెంటుగా అక్కడున్న వ్యాపార పారిశ్రామికవేత్తలు ఒత్తిడి తెచ్చారు ట్రంప్తో. సచ్చినట్టు తనే ఫోన్ చేసి తనే ఒప్పందం అని చెప్పి మోడీ కంటే ముందు తనే ట్వీట్ చేశాడు. అంటే అర్థమవుతుంది కదా, ఒకవేళ మోడీ మళ్ళీ దాన్ని లైట్ తీసుకుంటాడేమో అని చెప్పేసి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా, ఎత్తుగడ విదేశాంగ విధానంలో, దౌత్య విధానంలో 2 దేశాలని ఒకేసారి కొట్టి నిలబెట్టాడు అనమాట. అటు చైనాని కంట్రోల్ చేసుకొచ్చాడు, ఇటు అమెరికాని కంట్రోల్ చేసుకొచ్చాడు. సరే, అది నచ్చని వాళ్ళు లేకపోతే రాహుల్ గాంధీ అర్ధ పరిజ్ఞానంతో చెప్పిందని నమ్మేవాళ్ళని వదిలేద్దాం.